ఒక ఊర్లో ఒక పెద్దాయన ఉన్నాడు. అతను కష్టపడి బంగారం ఉంగరం చేయించుకున్నాడు. కానీ అది కొంచెం చిన్నది అయింది. అయినా అతను దాన్ని వేలికి పెట్టుకున్నాడు. అది బిగిసిపోయింది. తన వేలిని విడిపించడానికి చాలా ప్రయత్నించాడు. సబ్బు రాసినా అది రాలేదు. అతను అలసిపోయి నిద్రపోయాడు. ఉదయం లేచేసరికి వేలు వాచిపోయింది. అతను వెంటనే కంసాలి దగ్గరకు వెళ్ళాడు. కంసాలి చాలా ప్రయత్నించినా ఉంగరం తీయలేకపోయాడు. అప్పుడు ఆసుపత్రికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. అయితే అతనికి వెంకటేశ్వర స్వామి మీద మహాభక్తి ఉంది. అతను స్వామిని ప్రార్థించాడు. ఉంగరం వచ్చేస్తే నీ కొండకు వస్తాను అని మొక్కాడు. గోవిందుడు అతని మొక్కు విన్నాడు. అతను ఉంగరం ఊడ్చి అతనికి సహాయం చేశాడు. అతను తన భార్యతో తిరుపతికి బయలుదేరాడు. దారిలో బంగారం ధర పెరిగిందని వార్తలు వచ్చాయి. భర్త భార్యలు ఆందోళన చెందారు. మనం తక్కువ ధరలో ఇస్తామన్నది కదా అని అనుకున్నారు. అందుకే అప్పటి ధరలో ఉంగరం హుండీకి వేయాలని నిర్ణయించుకున్నారు. హుండీ దగ్గరకు వచ్చి, ఇది స్వామి, నేను వేస్తున్నాను అని చెప్పారు. శ్రీవారు నవ్వారు. అతను హుండీలో డబ్బులు వేశాడు. అదే సమయంలో ఉంగరం కూడా హుండీకి పడిపోయింది. మొక్కు మార్చిన ఫలితం ఇలాగే ఉంటుంది. వడ్డీతో సహా వసూలు అయిపోయింది. గోవిందా గోవిందా.